అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఒక మంచి వార్త. విశాఖపట్నం జిల్లా కోర్టు నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. సో ఈరోజు మనం ఈ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఈ ఉద్యోగ అవకాశం ఎక్కడినుంచి వచ్చిందంటే విశాఖపట్నంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుంచి. అంటే సొంత జిల్లాలోనే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి ఇది నిజంగా ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. ఇక అందరూ మొదటగా చూసేది జీతం గురించే కదా. సో శాలరీ విషయానికొస్తే స్టార్టింగ్లోనే నెలకు 23,120 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. ఇది కేవలం బేసిక్ మాత్రమేనండి. దీనికి అదనంగా ఇంకా చాలా అలవెన్స్లు కూడా యాడ్ అవుతాయి. మనం మాట్లాడుకుంటున్న పోస్ట్ పేరు వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్. పేర్లోనే ఉంది కదా. కోర్టులో ఎంతో కీలకమైన రికార్డులను భద్రపర్చడం, వాటిని సరిగ్గా నిర్వహించడం ఇవే వీరి ముఖ్యమైన బాధ్యతలు. ఇది ఒక పర్మనెంట్, సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం. సరే, అంతా బావుంది. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే అసలు ఏమేమి అర్హతలుండాలి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ పెద్దగా ఏమీ లేదు. జస్ట్ 10th క్లాస్ అంటే SSC పాస్ అయితే చాలు. అలాగే తెలుగు భాషలో స్పష్టంగా మాట్లాడటం వచ్చుండాలి. అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. చదువు తర్వాత మనం చూసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏజ్ లిమిట్. మరి ఈ ఉద్యోగానికి వయోపరిమితి ఎంతవరకు ఇచ్చారో ఒక్కసారి చూద్దాం. ఓకే, జనవరి 1, 2026 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక జనరల్ కేటగిరీ వాళ్లకు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. రిజర్వేషన్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపుతో 47 ఏళ్ల వరకు, అదే దివ్యాంగులకైతే 10 ఏళ్ల సడలింపుతో 52 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ఇక మనం చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. అదే అప్లికేషన్ ప్రాసెస్. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఆన్లైన్ కాదు, పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతి. అందుకే ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఈ ప్రాసెస్ మొత్తం 5 సింపుల్ స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే మీ కేటగిరీని బట్టి ఫీజు చూసుకుని దానికొక డిమాండ్ డ్రాఫ్ట్ అంటే DD తీసుకోవాలి. రెండోది నోటిఫికేషన్లోనే ఉన్న అప్లికేషన్ ఫామ్ని ప్రింటౌట్ తీసుకోవాలి. ఇక మూడో స్టెప్, ఆ ఫామ్ని తప్పులు లేకుండా ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అటాచ్ చేయాలి. నెక్స్ట్ వీటన్నింటినీ ఒక ఎన్వెలోప్లో పెట్టి ఆ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రికార్డ్ అసిస్టెంట్ అని స్పష్టంగా రాయాలి. లాస్ట్ స్టెప్, దాన్ని వాళ్ళిచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్లో పంపించడమే. అంతే. అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలో ఒక్కసారి లిస్టు చూద్దాం. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికెట్, ఇంకా లోకల్ ప్రూఫ్ సర్టిఫికెట్. వీటన్నింటి జిరాక్స్ కాపీలు కావాలి. ఒకవేళ వర్తిస్తే ఎంప్లాయ్మెంట్ కార్డ్ లేదా PH సర్టిఫికెట్ కాపీలు కూడా పెట్టాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే DD మాత్రం ఒరిజినల్ పంపాలి, మిగతావన్నీ జిరాక్స్ కాపీలు మాత్రమే. దరఖాస్తును పంపించాల్సిన చిరునామా ఇది. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ది చైర్మన్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్ బిల్డింగ్స్, విశాఖపట్నం. ఈ అడ్రస్కి మాత్రమే స్పీడ్ పోస్ట్ చేయాలి. ఓకే, ఇక అప్లికేషన్కి సంబంధించిన తేదీలు, ఫీజుల వంటి చాలా ముఖ్యమైన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్స్ ఆల్రెడీ January 12న మొదలయ్యాయి. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడంటే January 27th. ఇది ఆఫ్లైన్ ప్రాసెస్ కదా, అంటే మన అప్లికేషన్ వాళ్లకి చేరడానికి టైం పడుతుంది. కాబట్టి చివరి రోజు దాకా అస్సలు ఆగకూడదు. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలు చూస్తే జనరల్ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి. అదే SC, ST, దివ్యాంగులు ఇంకా మాజీ సైనికులకైతే ఫీజులో సగం అంటే 500 రూపాయలు చెల్లిస్తే సరిపోతోంది. మీరు తీయబోయే డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి పేరు మీద ఉండాలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది ద సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ విశాఖపట్నం పేరు మీద పేయబుల్ అయ్యేలా ఉండాలి. ఈ పేర్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం ముఖ్యం. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ చూశాం కదా. మరి అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు? అసలు ఎన్ని ఖాళీలున్నాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందరిలోనూ మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీనికేమైనా ఎగ్జామ్ పెడతారా, లేకపోతే వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారా?
ఎంపిక విధానమనేది వచ్చిన దరఖాస్తుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందట. ఒకవేళ 20 కన్నా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఎగ్జామ్ ఏమీ ఉండదు, కేవలం 10th క్లాస్లో వచ్చిన మార్కుల బేస్ మీద ఒక మెరిట్ లిస్ట్ తయారు చేసి సెలెక్ట్ చేస్తారు. అదే 20 కంటే తక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రం ఒక రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఇక ఖాళీల విషయానికి వద్దాం. మొత్తం ఉన్నవి 3 పోస్టులు మాత్రమే. వీటిలో 2 ఓపెన్ కాంపిటీషన్ కేటగిరీలో ఉన్నాయి, ఒకటి ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేశారు. పోస్టులు తక్కువగా ఉన్నాయని నిరాశపడద్దు. ఒక్కోసారి తక్కువ పోస్టులకే కాంపిటీషన్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అర్హత ఉన్నవాళ్లు, ఆసక్తి ఉన్నవాళ్లు అన్ని వివరాలు మరోసారి జాగ్రత్తగా చెక్ చేసుకుని అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. చివరిగా ఒక్క మాట, స్థిరమైన జీతం, మంచి ఉద్యోగ భద్రత ఉన్న ఈ అవకాశం కెరీర్కి సరైన అడుగు అనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. అప్లై చేసేవాళ్లందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.